హలో వెల్కమ్ టు సింప్లీ అర్ణ. నౌ ఇట్స్ టైమ్ ఫర్ లంచ్. యాక్చువల్లీ ఈరోజు ఫ్రైడే కదా, ఇంకా మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉండి చర్చికి వెళ్ళి వచ్చాను. ఇంకా చర్చికి వెళ్ళి వచ్చేసరికి 1 o'clock అయిపోయింది. సో చాలా ఆకలిగా అనిపించి ఇంకా వెంటనే ఫుడ్ అయితే పెట్టేసుకున్నాను. ఈరోజు అయితే ఆకుకూర పప్పు, బీట్రూట్ కర్రీ, బెండకాయ పల్లీలు ఫ్రై చేశాను. ఇంకా ఈ ఎండతో అస్సలు పప్పు అలాంటివి తినాలనిపించట్లేదు, కానీ ఇంకో వేరే ఆప్షన్ లేదు కాబట్టి పప్పుతో తింటున్నాను. అయితే నేను ఈరోజు అయితే చర్చి నుంచి వచ్చేటప్పుడు మాకు దగ్గరే అనమాట, నియర్ బై. సో నడుచుకుంటూ వచ్చానమాట. అయితే చాలామంది పిల్లలు అనమాట, ఇంటర్మీడియట్ ఉంటారు. అయితే చాలామంది బ్రీఫ్ కేసులు వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోతున్నారు. అంటే మేబీ వాళ్ళకి నిన్నటితో ఎగ్జామ్స్ అయిపోయినట్టున్నాయి, ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఇంకా అంతమంది పిల్లల్ని అలా లగేజెస్తో చూస్తే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అబ్బా, నేను కూడా కాలేజ్ డేస్లో ఇలాగే కదా, నా హాస్టల్ అంతా అయిపోయిన తర్వాత ఇంటికి ఎంత సరదాగా వెళ్ళేవాళ్ళము. ఆ మూమెంట్ అయితే గుర్తొచ్చింది. ఇంకా అలా వెళ్తూ ఉండగానే ఇంకా ఆ పిల్లలు అయితే ఒక చోట ఆగారు. వెళ్ళాల్సింది మెట్రో రైల్కి, కాకపోతే వాళ్ళు పక్కన ఆపారు. ఎక్కడ ఆపారంటే నడుచుకుంటూ వెళ్ళి ఆగారు. ఎక్కడంటే పాన్ షాప్ దగ్గర. సో నేను చూస్తుండగానే చిన్న పిల్లల్లాగే ఉన్నారు. ఇంకా అసలు అప్పటికి మీసాలు కూడా రాలేదు. ఆ పిల్లలు ఒక్కొక్కరు ఒక్కొక్క సిగరెట్ తీసుకొని స్మోక్ చేస్తున్నారు. అయితే నేను ఒక్క క్షణం వారిని చూసి అలాగైతే ఉండిపోయాను. అబ్బా, పిల్లలు ఏంటి ఇలా ఉన్నారు. అసలు స్మోకింగ్ అనేది చేయకూడదు, ఎందుకంటే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారు, ఆరోగ్యానికి హానికరం అంటారు, తాగుతారు. కాకపోతే నేను దీనికి ఒక దేవుని వాక్యం అయితే చెప్తాను. దేవుడు మనకి ఎందుకు శరీరం ఇచ్చాడంటే, దేవుడు ఎప్పుడు కూడా గుడిలో, గోపురాల్లో, దేవాలయాల్లో ఉండాలని ఎప్పుడు అనుకోడు, కానీ మనిషి శరీరాన్నే దేవాలయంగా ఉంచాలని అన్నాడు. ఎందుకంటే మీ దేహం దేవుని ఆలయం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆలయం అంటే ఎంత పవిత్రంగా, పరిశుద్ధంగా, ఎంత శుభ్రంగా ఉండాలో కదా. అంటే మన శరీరాన్ని ఎంత చక్కగా కాపాడుకుంటే దేవుడు అంత చక్కగా నివసించగలడు. అలాంటి ఆ దేహాన్ని ఇలా పొగతోనూ, అనారోగ్యముతోనూ, లంగ్స్ ఎఫెక్ట్ అయ్యే విధంగా చిన్న పిల్లలు, అసలు వాళ్ళని చూస్తే ఒక క్షణం కన్నీరు వచ్చింది, ఒక క్షణం భయం కూడా అనిపించింది. పిల్లలకి మేమైతే ప్రార్థన చేస్తున్నాం కానీ మా పిల్లల కోసం, కాకపోతే ఫ్యూచర్ ఎలా ఉంటుంది, సమాజంలో బతకాల్సిన వారు లోకంలో ఉన్నప్పుడు లోకంలో కలిసిపోతారని ఒక్క భయం అయితే నాకు చాలా అనిపించింది. ఇలాంటప్పుడే మనం చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులమైన మనము పిల్లల కోసం ఎంత మొరపెడితే ఆ కన్నీటి ప్రార్థన పిల్లల్ని పడద్రోయకుండా, తొట్టిల్లకుండా కాపాడుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. అప్పుడు నాకు కొద్దిగా ధైర్యం అనిపించి, ప్రవ్వా నా పిల్లలు ఇట్టి రీతిలో ఉండకూడదు ప్రవ్వా, ఏ బిడ్డ కూడా ఇలా ఉండకూడదు ప్రవ్వా అని ప్రార్థించుకున్నాను. ఈరోజైతే నాకు చాలా బాధ అనిపించింది.